శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు। 8వ అధ్యాయము శ్రీ సాయి భక్తులను రక్షించును। శ్రీ సాయి భక్తపరాధీనుడు। శ్రీ సాయి అనుగ్రహమునకు పాత్రులమైతిమా మనకిక భయము లేదు। యోగక్షేమం వహామ్యహం అని అభయమిచ్చిన తండ్రి అండనుండా మనకు కొదువ ఏమున్నది? భక్తి వలన గాని శ్రీ సాయి అనుగ్రహమును పొందజాలము। అందుకు సాధన ఎల్లప్పుడూ ఏమి చేయుచున్నను సాయిరాం సాయిరాం అని సాయినామము చేయుటయే। నాన్న ఖాందేశ్ జిల్లాలోని జామ్నేర్ నందు 1904-1905 సంవత్సరంలో మామల్తదారుగా నుండెను। ఈ పట్టణము షిరిడీకి 100 మైళ్లకు పైగా దూరమున ఉన్నది। నాన్న కుమార్తె మైనతాయి। ఈమెకు నవమాసములు నిండి ప్రసవించు రోజులు వచ్చెను। అది మొదటి కానుపు। నొప్పులు అగపడెను। 3 రోజులు అట్లే గడిచినవి। ప్రమాదమని భావించబడినది। ఘనవైద్యులెందరో ఉండియు ఏమీ చేయజాలకుండిరి। అధికారమందున్న నానాకు వైద్య సహాయమునకు ఏమి కొదువ? జిల్లా సర్జను కూడా అచటనే ఉండెను। పాపము మైనతాయి బాధ భరింపలేకుండెను। ప్రాణములు పోయినను మేలు అని ఏడ్చుచుండెను। ఎందరుండి మాత్రమేమి చేయగలరు? చికిత్సలెన్ని చేసినను వీసమైనను ఉపకరింపలేదు। అప్పుడు నాన్న ఇతర చికిత్సలేమియూ తన కుమార్తెను కాపాడజాలవని గ్రహించెను। శ్రీ సాయి జ్ఞప్తికి వచ్చెను। సాయి, నీవుగాక నా కుమార్తెను రక్షింప సమర్థులెవరు? నేనెంత పొరబడి తిని, నాడు దాహము తీర్చి ప్రాణదానము చేసిన నిన్ను మరచి ఈ వైద్య సహాయమును ఆపేక్షించి తిని। తండ్రి, నా అపచారమును మన్నింపుము। ప్రభూ, నా బాధ నీవు గమనించుటలేదా? బిడ్డ పొరపాటునరించిన తండ్రి దానిని పాటింపదగునా? సాయి సాయి, నీవే నాకు శరణ్యము, ఎట్లు కాపాడెదవో అని ఎలుగెత్తి ఏడ్చినాడు। భక్తిగల వారికి బాధలెక్కువ అనుట వాడుక అయినది। చూచుటకు కూడా అట్లే కనపడును। ఇది నిజమా? కాదు, ఎన్నటికీ కాదు। ఇది ఒట్టి భ్రమ। వాస్తవమునకు కష్టములే లేని సుఖజీవి ఈ ప్రపంచమున లేడు। నిజముగా శ్రీ సాయి అన్ని విధముల అనుగ్రహించినను నాన్న బాబాను తలచినదెప్పుడు? ఇతర విధముల తనకు ఉపయోగము లేదని భయమొదలినప్పుడేగా। అంతయు సక్రమముగా సాగిపోవుచున్నంత వరకు బాబాను తలచినా పిలిచెనా? అంతవరకు మన స్వయం కృషి, మన సమర్థతయు। అంతటా చెడి మనము అసమర్థులమైనప్పుడేగా భగవంతుని పిలుచుట। భగవానుడు పరమదయాళువు అయిన కారణముననే మన ఈ అపచారమును మన్నించి సహాయపడుట। కష్టకాలమునగాని కాపాడమని కేకలిడమన్న ఈ కారణము చేతనే ఈ కష్టములే ప్రజలకు కనపడి భక్తులకు కష్టములెక్కువ అను లోకోక్తి వచ్చినది। ఆ భక్తుల సుఖానుభూతికి కారణమెవ్వరు? అది గమనింపమేలా? అసలు భక్తులమైన కారణముననే కడకు కష్టకాలమున భక్తితో శ్రీ సాయిని పిలచిన శ్రీ సాయి పరుగిడ వచ్చి కాపాడుచున్నాడు। ఆ భక్తియే లేని నాడు మనకు బాధలే మిగులును। భయపడుటెక్కడిది? భక్తి గలవాడు బాధలందు మాత్రమే భగవంతుని ప్రార్థించునని భ్రమియకుడు। అట్లు స్వార్థపరుడే చేయును। నిజమైన భక్తుడు సర్వదా సుఖముందు సమయమున కూడా అంతయు ఆయన దయ అను భావముతోనే ఉండును। ఇతరులు బాధలను మాత్రమే గుర్తించి వారి బాధల విషయం మాత్రమే తెలుసుకుని భక్తులకు బాధలెక్కువ అని భ్రమపడుచుందురు। నిజమగు భక్తి కలవారు కష్టసుఖములతో పనిలేక సమదృష్టితో సర్వము భగవత్ప్రసాదమని అనుభవింతురు। ఆ ఆనందము భక్తులకే ఎరుక। గమనిక లేని ఇతరులకు ఇది అర్థం కాదు। అచట మైనతాయి ప్రమాదావస్థయందుండుట చూసితిమి। నాన్న శ్రీ సాయి పటమునకు ఎదుట భక్తితో సాష్టాంగపడి భగవంతుడను భావముతో శ్రీ సాయి నామస్మరణ చేయుచుండెను। ఇచ్చట షిరిడీలో బాబా దర్బారు నందు కూర్చుండెను। నాడు శుక్రవారం। ఖాందేశు నుండి వచ్చిన భక్తుడు రామ్గిర్ బువా। ఆయన స్వగ్రామమునకు పోవ సంకల్పించెను। రామ్గిర్ బువాను భావు అని బాబా ప్రేమతో పిలిచెడివాడు।
ఈ భక్తుని పిలిచి సాయి, భావు, నీవు జామ్నేరుకు పోవలెను. అచట కొంత తడవుండి నేనిచ్చు ఈ ఊదీని ఈ చీటీపై వ్రాయబడిన పాటయు రెండూ నానాకిచ్చి పరీ పోవలసినది అని చెప్పెను. కాని ఆ సమయమున భావు వద్ద సొమ్ము 2 రూపాయలు మాత్రమే ఉన్నది. ఆ సొమ్ము జలగాం స్టేషన్ వరకు మాత్రమే సరిపోవును. అక్కడ నుండి జామ్నేర్ ఇంకను 30 మైళ్ళ దూరంలో నున్నది. టాంగాపై ప్రయాణము చేయవలె. వెంటనే బావు, బాబా, తమ ఆనతిని తలదాల్చి అట్టే చేయగలను. కాని నా వద్ద సొమ్ము చాలినంత లేదే, ఎట్లు అన్నంతలో బాబా చిరునగవుతో, బావు, అంతయు నేనెరుంగుదును. నా ఆనతి చొప్పుననే గదా నీవు పోవుట. నీకీ భయమేలా? నేనుండ నీకెట్టి బాధయూ కలగదు. అన్ని ఏర్పాట్లును సక్రమముగా జరగగలవు. ఇక నీవు బయలుదేరుమని ప్రయాణము చేసి ఊదీ పొట్లమునిచ్చి శ్యామ అను భక్తునిచే కీర్తనను ఒక చీటీపై రాయించి ఈ రెంటిని భావునకిచ్చి పంపెను. శ్రీ సాయి యందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవాడు కావున భావు ఇక వెనుకాడలేదు. వెంటనే పయనమై బయలుదేరెను. రైలు జలగాం స్టేషన్లో దిగుసరికి రాత్రి 2 గంటలైనది. అప్పటికి భావు వద్ద 2 అణాలు మాత్రమే మిగిలి ఉన్నది. రాత్రి సమయము చేత సొమ్ము లేదు. రైలు దిగిన ప్రయాణికులు అప్పటికప్పుడే గడబిడగా బండ్లు బాడుకకు కుదుర్చుకుని సాగిపోవుచుండిరి. భావు, బాబా, ఏమి చేయనించితివి? నాగతి ఏమి? ఈ రాత్రి సమయమున ఈ 30 మైళ్ళు నడవవలయునా? ఇందులకా నన్నిట్లా ఆజ్ఞాపించి పంపితివి అని దిగులుతో చతికిలపడెను. ఇంతలో ఒక ఆజానుబాహుడు తలకొక పాగా, నడుమున సటక, కాళ్లకు బూట్లు, డవాలుతో బిళ్ళ పంట్రోతూ, ఓ, ఎవరండి? షిరిడీ నుండి వచ్చిన రామ్గిర్ బావు ఎవరు? వారెక్కడా? అని కేకలు పెట్టుచూ భావు సమీపమునకు వచ్చెను. భావు సంతోషముతో శ్రీ సాయిని స్మరించి, నేనే, ఎందుకయ్యా అని ప్రశ్నించెను. వెంటనే ఆ నౌకరు, అయ్యా, మామల్తదారు నానాగారు పంపగా వచ్చితిని, దయచేయుడు, ఆలస్యమైనది క్షమింపుడు అనుచు ప్రక్కనున్న సామానునెత్తుకుని చక్కని టాంగాలో నుంచెను. ఉభయులు టాంగా నెక్కిరి. టాంగావాడు బండి పోనిచ్చెను. కుదుపులు లేక ఒడలు కదలక టాంగా వేగముగా పోసాగినది. ముందు బయలుదేరిన బండిలన్నింటినీ తప్పుకొని హాయిగా రోడ్డు వెంట పోవుచుండిరి. అట్లు ప్రయాణించి ఉదయము కాక మునిపే జామ్నీర్ సమీపమున కాలువ గట్టు చేరిరి. బండివాడు గుర్రము విప్పి నీరు త్రాపింపబోయెను. రామ్గిర్నుద్దేశించి నౌకరు, స్వామి, రాత్రి తాము ఏమియూ భుజించినట్లు లేదు. శ్రీవారు తమకని ఈ ఫలహారముల పంపిరి. చెప్ప మరచితిని. కాలువ యందు మంచినీరు ఉన్నది, భుజింపుడని బ్రతిమాలెను. నౌకరు దుస్తులను, పెరిగిన గడ్డము మీసములు చూసి భావు ఇతడు ముస్లిమను తలంపుతో వెనుకాడుచుండెను. వెంటనే నౌకరది గ్రహించి, అయ్యా, నేను హిందువుడనే, గర్వాల క్షత్రియుడను, సంశయింపకుడు కానిండని మెడనున్న జంధ్యము కూడా తీసి చూపెను. ఇరువురును భుజించిరి. తిరిగి ప్రయాణం సాగించిరి. సూర్యోదయమగుసరికి బండి జామ్నేర్ పట్టణం బయటకు చేరినది. అప్పుడే చీకటి వదిలి తూర్పు దిశ తెల్లనయ్యెను. భావు లఘుశంకకని బండి దిగి ప్రక్కకు పోయెను. శంక తీర్చుకుని రోడ్డుపై చూసేసరికి బండి లేదు. బండి కదలిపోయిన చప్పుడైననూ లేదు. బండి ముందుకు సాగిపోయిన జాడలు గాని చారలు గాని లేవు. వెనుతిరిగిపోయినట్లయిననూ గుర్తులు లేవు. కనుచూపు మేర ఎటూ బండి కనపడలేదు. బండి ఏమైనట్లు? భావుకు ఆశ్చర్యమైనది. ఏమైనదేమి? ఊరు చేరినాడు గనుక ప్రక్కనే ఉన్న గ్రామ చావడి వద్ద మామల్తదారు నానాగారి ఇల్లు జాడ తెలుసుకుని వారి ఇంటికి చేరినాడు. అచట నానా ఇంట రాత్రి నిదురలేక అందరూ జాగరణ చేసిరి. పాపం మైనతాయి బాధకు డస్సిపోయి దీనంగా మూలుగుచున్నది. ఇంట్లో ఎవ్వరి మొగము చూసినను బాధనే తెలుపుచున్నది. నానా విషాదముతో, బాధతో, భయముతో కన్నులెర్రనై మొగము కందబారియుండెను. భావు వెంటనే నానాను దర్శించి శ్రీ సాయి ఆనతిని తెలిపి ఊదీని తెచ్చి తిని అని ఊదీ పొట్లము నానాకు అందించెను. పాట రాసిన చీటీ కూడా ఇచ్చెను. నానాకు పోయిన ప్రాణములు తిరిగి వచ్చినవి. భయము పోయి భక్తి, ఉత్సాహము తాండవించినది. అందరికిని ఆందోళన అంతరించి ఆనందమే స్ఫురించినది. ఊదీని మైనతాయి నుసట నుంచి
శ్రీ సాయి నామస్మరణతో దానిని నీటి యందు కలిపి త్రాగించిరి. నానా శ్రీ సాయి మందిరమున ఉన్మత్తుని వలె ఎలుగెత్తి పాట పాడనారంభించెను. అంతే 2 నిమిషములైనదో లేదో మైనతాయి సుఖముగా ప్రసవించినది. శ్రీ సాయి కరుణా సంజనితుడు మొగబిడ్డ కేవ్వు కేవ్వున ఏడ్చినాడు. విషాదముగాక ఆనందాశ్రువులు రాలినవి. ఒక్కుమ్మడి అందరూ శ్రీ సాయిని ఏక కంఠముతో కీర్తించిరి. అంతవరకు భావు విషయమేమియూ నానా ప్రశ్నించనే లేదు, మరచినాడు. అప్పుడు నానా భావును సమీపించి, భావు, నా తండ్రి నిన్ను పంపెనా? ప్రయాణము సుఖముగా సాగినదా అనెను. అందుకు బావు, నానా, తాము బండ్రోతును బండిని కనుక పంపకున్నచో నేను సకాలములో ఇచ్చటికి చేరుట చాలా కష్టమయ్యేడిది. కాని బండి ఊరు బయటనే ఆగినంతలో నేను లఘుశంకకని దిగితిని. తిరిగి వచ్చుసరికి అక్కడ బండి లేదు. నేను నడచి తమ ఇల్లు చేరితిని అనినంతలో నానా ఆశ్చర్యంతో, నేను ఆ నౌకరును గాని బండిని కాని పంపలేదే, నేను పంపలేదే. ఓహో బాబా, నా తండ్రి, నా కొరకై నీవే ఈ చిత్రము చేసితివా? జవానువై నీవే ప్రవర్తించితివా? బాబా, బాబా, నా బాబా అని భోరున ఏడ్చెను. భావు పాదములపై పడెను. అయ్యా, నీవెంత అదృష్టశాలివి! బాబా నిన్ను వెంటనంటి వచ్చినాడు. నీకు స్వయముగా పలహారములనిచ్చినాడు. బాబా, నా ఇంటికేల రావైతివయ్యా? ఊరు బయటనే మాయమైతివేమి? అవును, ఇన్ని విధముల నన్ననుగ్రహించు నా దైవమును నిన్ను మరచి ఇతర చికిత్సల నాశించిన మూఢుడను గదా ప్రభు. భక్త బాంధవా, నా అజ్ఞానమునకు రక్షింపుమని వాపోయెను. ఇది అంతయూ చూచుచుండిన జిల్లా సర్జను ఇతరులను కలిసి నానాతో పాటు శ్రీ సాయి మందిరమున భజనలొనరించి బాబాకు ప్రణమిల్లిరి. ఈ బండి ఎక్కడిది? బండి వాడెవ్వడు? బిళ్ళ బంట్రోతెవ్వరు? బండి లాగు గుర్రములెట్లు వచ్చినవి? సందేహమేలా? బాబాయే అన్ని రూపములు తానే అయి భావును జామ్నేరు చేర్చినాడు. భక్తవత్సలుడుకు బాబా యోగక్షేమం వహామ్యహం అన్న బిరుదును నేటికినీ పాలింపుచున్నాడు. సందేహమేలా? బాబా భగవంతుడు. తనను నమ్మి సేవించు భక్తుల ఇంట ఏదో రూపమున నేటికినీ ప్రసన్నుడు కాగలడు. అట్టి శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.